నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పం ప్రభుత్వ హాస్పిటల్లో డిజిటల్ నేర్పు కేంద్ర ప్రారంభం. కుప్పంలో ప్రయోగాత్మకంగా డిఐఎన్సి నిర్వహిస్తున్నామన్న ప్రభుత్వం. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ. ఒడిశా, బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లను విజయవాడ రైల్వే స్టేషన్ స్వాధీనం చేసుకున్నామన్న ఈగల్ టీం. ఏపీ ఛాంబర్ బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి. పారిశ్రామికవేత్తలకు అండగా ప్రభుత్వం ఉంటుందని వ్యాఖ్య. రోగుల వైద్య రికార్డులను హాస్పిటల్కు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెట్వర్క్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి గురువారం కుప్పం ప్రభుత్వ హాస్పిటల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించిన ఈ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. తద్వారా కుప్పంలోని 13 వైద్య ఆరోగ్య కేంద్రాలు అనుసంధానమయ్యాయి. రెండో దశలో చిత్తూరు జిల్లాలోని అన్ని పిహెచ్సి కేంద్రాలను అనుసంధానించినట్లుగా ఆయన తెలిపారు. ఒక 3 నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం. స్టేట్లో ఎట్లుంది, నేషనల్ ఎట్లుంది, జిల్లాలో ఎట్లుంది, మనం ఎక్కడున్నాం, ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. 6 నెలల్లో జిల్లా చేస్తారు, 2 నెలల్లో రాష్ట్రం చేస్తాం, 2 సంవత్సరాల్లో. అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయడానికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ దాన్ని కూడా మనం దీన్ని లింక్ చేసుకుంటాం. ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విత్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, అక్కడ ఉండే ఆశా వర్కర్స్ కావచ్చు, హెల్త్కు సంబంధించిన అందరూ ఇందులో ఉంటారు. రోల్ క్లారిటీ కూడా ఉంటుంది, అందరిది రోల్ క్లారిటీ ఉంటుంది. అదే సమయంలో మీకు గైడెన్స్ ఏది కావాలన్నా, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలంటే మీకు ఐడియాస్ ఇవ్వడం, నాలెడ్జ్ ఇవ్వడం, మీరు చేసింది రైటా రాంగా అని కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే పరిస్థితికి వస్తారు. ఇవన్నీ కూడా మనం చేసే పనులన్నీ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫలితాలు ఇంపార్టెంట్. ప్రాసెస్ ఒకటే కాదు, మనందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పనిచేస్తుంది, ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం. ఒకసారి కొంతమంది డాక్టర్స్ మెజర్ చేస్తున్నారు, అందరం చేయలేకపోతున్నాం. అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి డేటా నాట్ ఓన్లీ ఫ్యూచరిస్టిక్ అనలిటిక్సే కాకుండా మీరు చేసినటువంటి యాక్షన్స్ మీద అనలిటిక్స్ తీసుకుని అక్కడి నుంచి మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసినా అడ్డుకొని తీరుతామని ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టమని రవికృష్ణ హెచ్చరించారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో, రైల్లో ఈగల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయి ఈగల అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేస్తున్నామని, ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసినా అడ్డుకుని తీరుతామని రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి వారి ఆస్తులను అటాచ్ చేస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. గంజాయి నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 21,000 గంజాయిని 6 నెలలు పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని రైలు ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామని చెప్పుకొచ్చారు. ఆర్పీఎఫ్, జీఆర్, రైల్వే, ఈగల్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టిందని రవికృష్ణ తెలిపారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు
ఆపరేషన్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు ఈ తనిఖీలు ప్రారంభమైనవి. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కార్లలో కావచ్చు, 2 వీలర్స్లో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతున్న కొన్ని చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. గత సంవత్సరం మన జూలైలోని సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 రకాల క్రాప్స్ ఇచ్చాము. అవకాడో, క్యాష్యూ, లైమ్, పసుపు, ఇలాగ వివిధ రకాల క్రాప్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన ఈ రైతులకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులు దత్తు పొందారు. దీనివల్ల ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్, శాటిలైట్ సర్వేలెన్స్, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి మనకు వస్తున్న గంజాయి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. అదేవిధంగా ఈగల్ బృందాలు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా ఈ దాడులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయబోతున్నాం. ప్రతి వారం కూడా ఈ ట్రైన్స్ని సిస్టమేటిక్గా మేము ఈ తనిఖీలు చేయబోతున్నాం. సమాచారం బేస్ చేసుకుని, అదేవిధంగా జనరల్ సమాచారంతో కూడా మేము తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లోని కొన్ని చాక్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. దాని మీద జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, దాంట్లో బాంగ్ ఎంత కంటెంట్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేయబోతున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ జిల్లాల్లోని 15 మందిని ప్రివెంటివ్ డిటెన్షన్ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంకా 34 ప్రపోజల్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఈ వ్యాపారం మానకుండా ఉంటారో వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ చేయబోతున్నాం. ప్రత్యేకంగా అందరినీ హెచ్చరిస్తున్నాం. వాళ్ళందరూ కూడా గంజాయి, ఈ డ్రగ్స్ మానుకోవాలి. ఎక్కడైనా సరే ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిన సమాచారం ఉంటే 1972 సమాచారం కోసంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పనగా లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తారని అన్నారు. గతంలో PPP మోడల్తో ముందుకెళ్లడంతో పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏపీ ఛాంబర్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు కంప్యూటర్ కోర్సులు ప్రవేశపెడితే ఎందుకు ఈ కంప్యూటర్ కోర్స్ అని ఎద్దేవా చేస్తారని, ఈ రోజు అదే కంప్యూటర్ కోర్సులతో దేశ విదేశాల్లో మన యువత ఎక్కువ మంది ఉండటానికి కారణమయ్యారని తెలిపారు. అన్ని రంగాలను ముందు తీసుకెళ్లడానికే విజన్ 2047 తెచ్చామని, P4 విధానంతో సామాన్య ప్రజలను పారిశ్రామిక రంగంలో భాగం చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో పారిశ్రామికవేత్తలు విజయవాడలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఏపీ ఛాంబర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇతర నేతలు చెప్పినట్లుగా రాష్ట్రంలో ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని 4 ఇంజిన్ సర్కార్ అని భావిస్తున్నామని అన్నారు. ఈ సర్కార్కు టర్బో ఇంజిన్ చంద్రబాబు నాయుడు అయితే లోకేష్, పవన్, బీజేపీ మిగతా 3 ఇంజిన్లని అన్నారు. ఈ నలుగురు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలని నిరంతరం ఆలోచిస్తున్నారని అన్నారు. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీస్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజల్ని ఒక చైతన్యం చేస్తూ, వాళ్ళని కూడా యువ పారిశ్రామికత ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలి, ఆ ఎంటర్ప్రెన్యూర్ 10 మందికి ఉపాధి కల్పించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీస్ తీసుకొచ్చి ఇవాళ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొచ్చాం, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చాం, టూరిజం పాలసీ తీసుకొచ్చాం.
ఇలా చాలా పాలసీస్ తీసుకురావడమే కాకుండా ఏ రాష్ట్రంలో లేనటువంటి బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఇవాళ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీస్ను కూడా అందులో వచ్చేటటువంటి కొన్ని బెనిఫిట్స్ను కూడా చేరువేస్తూ ముందుకెళ్తున్నటువంటి విధి విధానాల్లో ఏపీ ఛాంబర్స్ది చాలా కీలక పాత్ర ఉంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని విజన్ 2047 15% మన గ్రోత్ రేట్తో మనం ముందుకెళ్ళి పర్ క్యాపిటల్ ఇన్కమ్ను కూడా పక్క రాష్ట్రాలు చూసాం. బెంగళూరుతో చూసుకున్నా, కర్ణాటకతో చూసుకున్నా, మరి ఇటు చెన్నైతో చూసుకున్నా, లేకపోతే హైదరాబాద్తో చూసుకున్నా కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొద్దిగా మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ 5 yearsలో మరి ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు అందరూ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయారు. మొత్తం విధ్వంసం చేశారు. తిరిగి మళ్ళీ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, బాధ్యత ఉంది. దానికోసం అహర్నిశలో కష్టపడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ వరల్డ్లోనే బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పవర్ఫుల్గా చేయడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఏపీ ఛాంబర్స్ సపోర్ట్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ సంవత్సర కాలంలో చూసాం సుపరిపాలన తొలి అడుగు. ఈ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పాలసీసే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన టార్గెట్స్తో ఏదైతే విజన్ 2047 అన్నారో, విజన్ 2047 ఇప్పుడు 25 yearsకే కాకుండా ఆ విజన్ 2047 సాధించడానికి ప్రతి సంవత్సరం ఏం చేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ మరి యంత్రాంగాన్ని గేరప్ చేస్తాం కానివ్వండి, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలో ఒక విజన్ ప్లాన్ తయారు చేయండి అని చెప్పేసి మరి వారు చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే దాదాపు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి ఎంఓయూస్ స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు కల్పించాలి. ఏదైతే వికసిత్ భారత్లో భాగంగా కానివ్వండి, లేకపోతే 2030కి 90 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క స్టడీస్ ఉన్నాయో దాంట్లో భాగంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త అంటే కోట్లు పెట్టుబడి కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకమైన స్కిల్స్లో ఎక్స్పర్టైజ్ ఉంటుంది. మీకు ఒక స్కిల్ ఉంటుంది, నాకు ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్స్ని వెలికి తీసి ఆ స్కిల్స్ని మెరుగుపరిచి ఆ స్కిల్స్ని దేశానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి దాంట్లో భాగంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫెడరేషన్ ఇండస్ట్రీ వారు అనేక సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి సంవత్సర కాలంలో మంచి పాలసీస్ని ఎవాల్వ్ చేసే విధంగా మరి దేశంలోనే మంచి పాలసీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రతి ఇన్వెస్టర్కి కూడా ఏపీ ఒక డెస్టినేషన్గా మారింది. సో సంక్షేమ కార్యక్రమాలని ఏది తల్లికి దీవెనక వందనం కానివ్వండి, లేదు ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, లేదు అన్నదాత సుఖీభావ కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు, వాటితో పాటు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి రెండింటిని సంక్షేమాన్ని అభివృద్ధిని ఇంటిగ్రేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. ప్రజాశ్రేయస్సు కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదానికి సంక్షేమ ఫలాలను అందజేయడం టీడీపీ ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు. విద్యుత్ బిల్లులపై ప్రజలు తెలుపుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బిల్లులు సక్రమంగా తక్కువగా వచ్చేలాగా చర్యలు చేపడతారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కంట్రికా ట్రాన్స్ఫార్మర్ రోడ్ ప్రాంతం 61వ డివిజన్ శాంతినగర్ శారదా స్కూల్ ఎదురుగా ఉన్న వీధులలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందనను మై టీడీపీ యాప్ లో నమోదు చేశారు. ప్రజల సమస్యలను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలను వేగవంతంగా పరిష్కరించి చర్యలు చేపట్టారు. ఏడాది కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 21 డివిజన్లో 261 పోలింగ్ బూతుల పరిధిలో సుమారు 2.80 లక్షల ఓటర్లను కలుస్తున్నట్లుగా తెలిపారు. అన్ని డివిజన్లో ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని చెప్పారు. ప్రజలు తమ పరిపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల ఆశల మేరకే తాము పనిచేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వమని అన్నారు. సూపర్ 6 హామీలలో భాగంగా త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. స్థానికంగా విద్యుత్ బిల్లులపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు.
240 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టామని, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ప్రజా సమస్యను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో చర్యలు చేపడుతున్నామని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి గత సంవత్సర పరిపాలన మీద మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా శ్రేణులన్నీ మొత్తం 21 డివిజన్లో 267 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 2,80,000 మంది ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యలు, వాళ్ళ సంక్షేమం ఎలా అందుతూ ఉంది, అభివృద్ధి పనుల మీద వాళ్ళ అభిప్రాయం, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి ప్రతి గడపకి కూడా వెళ్తాం జరుగుతోంది. ఈరోజు 64వ డివిజన్లో డివిజను పార్టీ అధ్యక్షుడు రవికుమార్ కానీ, ప్రధాన కార్యదర్శి బాబు కానీ, అలాగే మిగిలినటువంటి నాయకులు కానీ అందరం కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. అన్ని డివిజన్లు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ ఆశలతో అయితే ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యేగా నాకు, పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్నికి ఓట్లేసి గెలిపించామో ఆ ఆశలకు అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీగా ఎన్నికల ముందు ఏం చెప్పామో వాళ్ళకి 3,000 పెన్షను 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3,000ది 4,000 చేసాం. గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, గ్యాస్ బండ్లు కూడా 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 ఇస్తామని చెప్పాం. ఇవాళ తల్లికి వందనం పేరు మీద అది కూడా ఇస్తున్నాం. త్వరలోనే శ్రీనిధి పేరు మీద ప్రతి చెల్లెమ్మకి 18,000 రూపాయలు, నిరుద్యోగ భృతి 3,000, అలాగే ఉచిత బస్సు ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా చేయబోతూ ఉన్నాం. కొంత చిన్న చిన్న ఇబ్బందులు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇంకా ప్రజల మీద వెంటాడుతూ ఉన్నాయి. కరెంటు బిల్లులు 300, 400 ఎక్కువ వస్తున్నాయని బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 64వ డివిజన్లో కండ్రికలో వాళ్ళందరికీ కూడా ఆ కంప్లైంట్లు తెలుసుకున్నాం. ఆ కంప్లైంట్ల మీద ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేస్తాం. ఖచ్చితంగా కరెంటు బిల్లులు కూడా అధికంగా రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంలో 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులని పూర్తి చేసాం. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పారదర్శకంగా ఇచ్చాం. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, ప్రభుత్వ విప్పు గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారు 64వ డివిజన్కి విచ్చేయడం జరిగింది. ట్రాన్స్ఫరం సెంటర్ నుంచి సాయిబాబా గుడి వరకు పాదయాత్ర చేసుకుంటూ 4 బూతులు, మొత్తం 4 బూతులను కవర్ చేసుకుంటూ అడుగడుగున ప్రజలు నీరాజనం పట్టారు. ఆయనకి ప్రభుత్వం పథకాలు కానీ ప్రతి విషయంలో కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు స్పందించారు. చిన్న చిన్న ఇష్యూస్, కరెంటు బిల్లుల విషయం కానీ ఏదైనా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళారు. దాని మీద మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే ఇప్పటికీ ఈ 2 రోజుల్లో భాగంగా 64వ డివిజన్లో 4,500 గడప ఉంటే రెండో రోజుకి 500 గడప, 11 బూతుల్లో 500 గడప డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ 11 బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొని ఇది ఇప్పటికే 500 గడపని కంప్లీట్ చేయడం. రెండో రోజు ఈవినింగ్ కల్లా ఈరోజు సాయంత్రానికి 500 గడపలు కంప్లీట్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. రాత్రి సమయంలో చోరీల నియంత్రణకు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లుగా సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదరరావు తెలిపారు. నగరంలో రాత్రిపూట చోరీలు చేస్తున్న నిందితుడిని గుణదల పోలీసులు పట్టుకున్నట్లుగా వివరించారు. బాల నేరస్తుడిగా పోలీసుల రికార్డులోకి ఎక్కిన రాజేష్ అనే యువకుడు 24 సంవత్సరాల వయసుకే 50కు పైగా దొంగతనాలు చేసినట్లుగా వివరించారు. నేరాలు చేయటం, జైలుకు వెళ్లటం, తిరిగి వచ్చాక మళ్లీ అదే బాటలో అడుగులు వేయటం రాజేష్ కు అలవాటుగా మారిందని, తాజాగా చోరీ కేసులో అతన్ని అరెస్టు చేసినట్లుగా ఏసీపీ దామోదర్ తెలిపారు. నగర పరిధిలో గుణదల పోలీస్ స్టేషన్ లో సౌత్ జోన్ ఏసీపీ దామోదరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను గుణదల పోలీసులు అరెస్టు చేయగా ఆ వివరాలను ఏసీపీ దామోదరరావు ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాసరావుతో కలిసి వెల్లడించారు. ఉయ్యాల రాజేష్ అజిత్ సింగ్ నగర్ లోని వాంబే కాలనీ వాసి, తండ్రి ముఠా కార్మికుడు. చిన్నతనంలోనే రాజేష్ దారి తప్పాడన్నారు. బాల నేరస్తుడిగా పోలీసుల రికార్డులోకి ఎక్కాడన్నారు. అతని విధానం నచ్చక తల్లిదండ్రులు ఇంట్లో నుంచి పంపేయడంతో బస్టాండ్ రైల్వే స్టేషన్ లో నిద్రపోతున్నాడు. రాత్రిపూట 2 గంటల సమయంలో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు. దీంతో రాజేష్ పై పోలీసులు సస్పెక్ట్ షీటు తెరిచారన్నారు.
గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో 5, పడమట్లో 1 చోరీ చేశాడన్నారు. గతంలో అజిత్ సింగ్ నగర్ నున్న సూర్యారావుపేట, గవర్నర్పేట, ఉంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు చేశాడు. అలాగే రాజోలు, నూజివీడు, నర్సాపురం, నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 12 చోట్ల చోరీలు చేశాడన్నారు. ఇప్పటి వరకు మొత్తం 54 చోరీలు చేశాడని పోలీసులు తెలిపారు. తాజా చోరీలో రాజేష్ ను అరెస్టు చేసి 6 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ వివరించారు. దొంగను పట్టుకున్న గుణదల పోలీసులను అభినందించారు. 24-25న రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మన ఏరియాలో మూవ్ అవుతూ తిరుగుతూ మన గుణదల లిమిట్స్లో కట్ట మీద, మధ్య కట్ట మీద అక్కడక్కడ దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పడమటి లిమిట్స్లో కూడా దొంగతనం చేశాడు. అక్కడ కూడా తప్పించుకొని తిరిగాడు. తర్వాత నర్సాపురం, నూజివీడు, రాజోలు, సింగరాయకొండ, నాయుడుపేట ఈ 5 ప్రాంతాల్లో కూడా దొంగతనం చేసి చేయడం జరిగింది. మనకి విజయవాడలో మనకి జరిగిన నేరాలలో గుణదల్లో 5 కేసులలో 4 కేసులలోనూ, అదేవిధంగా పడమటలో 1 కేసులోనూ ఇతని యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. మనం నేరం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళినప్పుడు నేరస్థానంలో మన ఫింగర్ ప్రింట్ క్లూ సిస్టమ్ ఎక్స్పర్ట్ తోటి టెక్నికల్ సాంకేతికతను ఉపయోగించి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్లో మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తాము. మన సీన్ ఆఫ్ అఫెన్స్లో వస్తువుల మీద కానీ, డబ్బాల మీద కానీ, డోర్ల మీద కానీ, బీరువాల మీద కానీ తీసినప్పుడు కొన్ని కేసులలో, కొన్ని నేరాలలో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్ని మనకి అంతకుముందు అరెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ వాళ్ళ యూనిట్లో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ని టాలీ చేస్తే ఇతను పలానా వ్యక్తిని చెప్పడం జరిగింది. దాని మీద సిపి గారు మన గుణదల సిఐ గారు ఒక 2 కానిస్టేబుల్ని, పడమట కానిస్టేబుల్ని ప్లస్ మాచవరం కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ని పెట్టి, గుణదల కానిస్టేబుల్, మా పడమట కానిస్టేబుల్ని మాచవరం మన గుణదల సిఐ నేతృత్వం, శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెట్టడం జరిగింది. చాలా రోజులు వాడి కోసం కంటిన్యూషన్ తిరగడం జరిగింది. తర్వాత ఈ ఫోన్ కాల్ దాని మీద టవర్ లొకేషన్ మీద ట్రాప్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. దాని మీద సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా దాని మీద దొరికాడు. దొరికిన తర్వాత ఇతని యొక్క ఆ యొక్క ఎక్యూజ్డ్ కన్ఫెషన్ మీద ఈ అన్ని కేసులలో కూడా బంగారం, ఏ కేసులో బంగారం పోయిందో ఆ బంగారం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అదర్ స్టేషన్స్లో నూజివీడు కానివ్వండి, సింగరాయకొండ కానివ్వండి, నాయుడుపేట కానివ్వండి, అదే రాజోలు కానివ్వండి, నర్సాపురం కానివ్వండి, ఇతనితో పాటు అతను జైలుకి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో కలిసి నేరం చేయడం జరిగింది. ఆ ఫ్రెండ్ని వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఆ కన్సర్న్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఆ కేసులలో. అతను కూడా ఈ పలానా ముద్దాయితో దొంగతనం చేశానని చెప్పి అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చెప్పాడు. ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ కేసులో నేను నేరం చేశానని చెప్పాడు. ఈ నేరాలు వాళ్ళకి వెరిఫై చేస్తే అక్కడ నేరం జరిగిందని చెప్పారు. ఆ నేరాలు కూడా కన్ఫెషన్ చేసి ఆ నేరాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాళ్ళకి కన్సర్న్ పోలీసు వారికి రేడియో మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తే అతని తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ పెట్టుకొని తీసుకెళ్తారు. మన కేసులో మాత్రం పడమట కేసులో కూడా పీటీ వారెంట్ మీద పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన గుణదల కేసులో మాత్రం రిమాండ్ చేస్తాము. అయితే ఒక కేసు మనకి గుణదల్లో రామ్మోహన్ ఆయన పేరు, అతను తమిళనాడు, అతను ఎప్పుడో వచ్చి అక్కడ మధ్యకట్ట ఒక ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లో ఉంటూ పాపం డబ్బు సంపాదించుకొని జాగ్రత్త బీరోలో పెట్టుకొని అన్ని డబ్బు దాచుకున్నాడు క్యాష్. ఆ క్యాష్ని ఈడని ఇంకొక అతను ఇద్దరు కలిసి చేయడం జరిగింది. ఆ క్యాష్ ఖర్చు పెట్టుకున్నారు. దాంట్లో పెద్దగా అప్పుడు A1 వాడు A2ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 లక్షల క్యాష్ ఏమో రికవర్ అయింది. అతన్ని అరెస్ట్ చేసాం. ఈడికి వచ్చిన క్యాష్ కూడా ఇదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. ఇంటి దగ్గర ఏం రికవరీ కాలేదు. కొద్దిగా గొప్ప గోల్డ్ అయితే గోల్డ్ రికవరీ చేసాం. ఈ కేసులో ముద్దాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ అలపత్తి విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నూతన చైర్మన్ గా విద్యాసాగర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా డివి రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని ఏపీ ఎన్జీఓ నాయకులు ఘనంగా సత్కరించారు. విజయవాడలోని ఎన్జీఓ హోమ్ లో మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవడం వల్లే ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికామని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు 27,000 కోట్ల బకాయిలు పెట్టిందని, సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం 7,500 కోట్ల ఉద్యోగులకు చెల్లించిందని పేర్కొన్నారు. ఇప్పటికీ 3 డిఏలు ప్రభుత్వం నుంచి బకాయి ఉండగా జులైలో 4వ డిఏ ప్రకటించాల్సి ఉందని అన్నారు. కేవలం వైద్య, ఉపాధ్యాయ రంగాల్లో ఉన్న పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని తెలిపారు. పీఆర్సీ కమిషనర్ నియామకం, డిఏల మంజూరు, సరెండర్ లీవ్ల చెల్లింపు, పెన్షనర్లకు గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భర్తీ చేస్తూ క్వాంటమ్ పెన్షన్ విధానంలో మార్పులు, ఉద్యోగుల ఆరోగ్య సేవల కోసం
ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న నిధులు నేరుగా హాస్పిటల్ ఖాతాకు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. టైం ఇచ్చాం, ఇప్పుడు 3 DAలు అయిపోయింది. 1 జూలై ఏదైతే మొన్న 1 జూలై ఉందో 1 జూలై నుంచి 4వ DA. అందుకని ఉద్యోగుల్లో ఉన్న ఒక ఇదేంటంటే 4 DAలు పెండింగ్ ఉన్నా మనం ఇలాగ ఉంటే 5వ DA వస్తుంది, 5వ DA తర్వాత 6వ DA వస్తుంది. అందుకని ఎక్కడో చోట ఈ ప్రహసనానికి ఫుల్ స్టాప్ చెప్పాల్సిన పరిస్థితి, ఎక్కడో చోట దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 DAలు పెండింగ్ ఉన్నాయి, DAల మీద మీరు ఇవ్వాలని అడుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికి 2 సార్లు మాకు సంబంధించినవన్నీ సమర్పించాం. DAల మీద కూడా ఆ రోజు 3 DAలు ఉంటే 3 DAలని ఒక DA ఇవ్వమని చెప్పాం. చీఫ్ సెక్రటరీ గారికి 2 సార్లు రాష్ట్ర జేఏసీ నాయకత్వం అంతా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి PRC కమిటీ బకాయిలు విడుదల, అలాగే DAల మీదకు సంబంధించిన DAల విడుదల గురించి చీఫ్ సెక్రటరీ గారికి మాట్లాడాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇవాళ వరకు మళ్ళీ గ్రాట్యుటీ కానీ కమ్యూటేషన్ ఒక పెన్షన్ ఒకటే ఇస్తున్నారు. వారికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ సరెండర్ లీవ్ కానీ ఇంకోటి కానీ ఇవ్వట్లేదు. గత సంవత్సర కాలం కాదు, అంతకుముందు నుంచి కూడా ఇవ్వాల. మొన్న కొంత క్లియర్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి. మేము ఇదంతా ఇందాక మీరు అడిగారు, ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? ఇవన్నీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినాకే ఆ 7,500 కోట్ల రూపాయలని బకాయిలను కొట్టి APGLI GPFలను 0 స్టేజ్కి తీసుకొచ్చారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం మా ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, CPS ఉద్యోగుల మీద 3,500 కేసుల్ని ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ మా మీద కూడా BRTCకి సంబంధించి కేసు, మిగిలిన ధర్నాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ఇది కూడా జారీ చేశారు. DGP గారికి మాకు సంబంధించిన మొత్తం లిస్ట్ అంతా ఇచ్చాం. అది దాని ఏర్పాటు జరుగుతుంది. ఇవన్నీ మేము చెప్పిన మీదటే జరుగుతున్నాయి, కానీ జరపవలసిన రీతిలో జరగవలసిన ఇదిగా జరగటం లేదన్న భావన ఇవాళ ఉద్యోగుల్లో ఉంది. అటువంటి అసంతృప్తి ఉంది. వాళ్ళ అసంతృప్తికి అనుగుణంగా ఆ విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మా మీద ఉంది. అందుకని దానిని సమర్థవంతంగా గత 2-3 నెలల నుంచి తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందంటే, మై హార్ట్ ఈజ్ పర్మిటింగ్ అండ్ మై పాకెట్ ఈజ్ నాట్ పర్మిటింగ్ అని. ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే, ఉద్యోగుల కోసం నా హార్ట్ అయితే పర్మిట్ చేస్తుంది కానీ నా జేబు పర్మిట్ చేయట్లేదు. ఇప్పుడు మేము వచ్చాము, 27,000 కోట్లు పెండింగ్ పెట్టారు. మేము 7,500 కోట్లు ఉద్యోగుల కోసం కొట్టాము. కేసులన్నీ ఎత్తివేస్తున్నాము. 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాము. మీకు సంబంధించిన DAలు కానీ PR అవన్నీ ఇవ్వనని మేము అంటం లేదు, కానీ ఇచ్చే క్రమంలో మాకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొంత సంభాళించుకుని చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సంభాళించుకునే టైం అయిపోయిందని మేము చెప్తున్నాం. జలవనరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆలోచనాపరుల వేదిక నాయకులు తుంగ లక్ష్మీనారాయణ, అక్కినేని భవానీ ప్రసాద్ కోరారు. నికర జలాలపై స్పష్టత ఇవ్వకుండా కేంద్రం దోబుచ్చలాడుతుందని అన్నారు. ఎగువ ఉన్న తెలంగాణ చెప్తున్న లెక్కల ప్రకారం ఏపీకి గోదావరి జలాలు రావడం కష్టమని తెలిపారు. వరకజర్ల ప్రతిపాదన అనంతరం తెలంగాణ లేవనెత్తిన అంశాలు అన్ని పచ్చి అబద్దాలని, దీనిపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని, ఉమ్మడి రాష్ట్రాలు ఎక్కడ పెట్టినా తాము చర్చలో పాల్గొని జలవనరులపై అసలు విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆలోచన వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో లక్ష్మీనారాయణ, భవానీ ప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ ద్వారా జల హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని, లేని పక్షంలో రాష్ట్రం ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాలకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ 3 TMCల కెపాసిటీతో ఉందని, ప్రస్తుతం పూడుకుపోయి 2.5 TMCలకు మాత్రమే పరిమితమైందని, అలాంటప్పుడు 36,000 క్యూసెక్ల నీరు తీసుకొచ్చి ఎక్కడ పోస్తారని ప్రశ్నించారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన వైకుంఠపురం రిజర్వాయర్ పూర్తి చేసి పోలవరం నీటిని అక్కడికి మళ్లించాలని సూచించారు. అక్కడి నుండి సోమశిలకు నీరు తరలిస్తే కేంద్రం తీసుకొచ్చిన నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా నిధులు వస్తాయని సూచించారు. గోదావరి జలాలపై 2 రాష్ట్రాల మధ్య అస్పష్టత కొనసాగుతుందని అన్నారు. కృష్ణా జలాలపై ఏపీకి 512 TMCలు, తెలంగాణకు 299 TMCలకు అంగీకరిస్తూ అపెక్స్ కౌన్సిల్లో అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సంతకాలు చేశారని, దానికి ఎందుకు కట్టుబడి ఉండటం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదాన్ని జలవనరులకు చుట్టి వివాదం చేస్తున్నారని అన్నారు. ఈ ఏరియా వాళ్ళంతా గోదావరి నీళ్ళు మీద తీసుకోవచ్చు, కృష్ణ నీళ్ళన్నీ మాకు ఇవ్వండి అని చెప్పారా వాదన లేవనెత్తేటువంటి అవకాశం తెలంగాణ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్లే వాళ్ళు దీన్ని అడ్డుకోవడానికి కూడా కారణం అని నేను అభిప్రాయపడుతూ ఉన్నా. ఈ నేపథ్యంలో చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందల కృష్ణా జలాల్లో మనకున్న వాటాలో 1 TMC కొట్టుకుపోయినా సరే చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి వాళ్ళు నిర్ద్వందంగా మనకున్నటువంటి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత తీసుకోవాలి. ఓవర్ఫ్లోయింగ్ వాటర్ వాడుకునేటువంటి హక్కు ఉంది కాబట్టి
వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేస్తాం 2600 కోట్ల ఖర్చుతో. సుమారు 10 టీఎంసీని అక్కడ నిల్వ చేసుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి దానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది 13 ఫిబ్రవరి 2019. మరి ఆ శంకుస్థాపన ఇవాళ ఏమైంది? ఆ తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిన తర్వాత గోదావరి బనకచర్ల మీద మాట్లాడతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతారు, లేదా పోలవరం క్యాపిటల్ గురించి మాట్లాడతారు. అసలు వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్ రంగానికి సంబంధించిన అంశాల మీద మీరు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? అది ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఒకసారి నేను సవినయంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నా. కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంక్రమించినటువంటి నీటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించండి, అది మీ బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు వరద నీళ్లు సముద్రం పాలవుతున్నాయి అని చెప్పారు. అలాగే ప్రాజెక్టులను మీరు కట్టుకోండి, మేము కట్టుకుంటాము, నష్టం లేదు. పై రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటే మేము గతంలో వ్యతిరేకించలేదు, ఇప్పుడు వ్యతిరేకించము. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పినటువంటి మాట. మేము వ్యక్తిగతంగా మాకేం గణాలు తగాదాలు లేదు చంద్రబాబు నాయుడు గారితో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమితో. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు ఈరోజు ప్రమాదంలో పడుతున్నాయి కాబట్టే మేము గళమెత్తుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గోదావరి నదిలో 968 టీఎంసీలు మేము ప్రాజెక్టులను నిర్మించుకున్నవి, నిర్మాణంలో ఉన్నవి, నిర్మించిపోయేటువంటి వాటికి అవసరమే. అందువల్ల మాకు 1000 టీఎంసీలు ఇచ్చేసి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్రాతపూర్వకంగా ఇస్తే మేము అప్పుడు కింద మీరేం కట్టుకున్నా, అది పోలవరం బనకచర్ల ఏది కట్టుకున్నా మేము అభ్యంతరం పెట్టము అని ఒక మాట చెప్పారు. నిన్న హరీష్ రావు గారు ఏమన్నారు? 968 టీఎంసీల నికర జలాలతో పాటు ఆయన చెప్పినది 950 టీఎంసీలని వరద జలాలలో వాటాగా అడుగుతున్నాము. గతంలో కేసీఆర్ గారు అడిగారు, ఈరోజు మీరెందుకు అడగడం లేదు అని రేవంత్ రెడ్డి గారిని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా విద్యుత్ రంగంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు తెలిపారు. రావర్పాడ్ రింగ్ గురించి విద్యుత్ సౌధ వరకు 21వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. విద్యుత్ రంగంలోని ఏఐటీసీ అనుబంధ సంఘాల నాయకులు బి రామలింగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఎం బాలకాశి తదితరులు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న సమస్యలు పరిష్కరించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైందని అన్నారు. విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులతో యాజమాన్యం చర్చలు చేసే ప్రయత్నం చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో తరహాలో నేరుగా జీతాలు చెల్లించాలని, నగదు రహిత అపరిమిత ఆరోగ్య పాలసీ విద్యుత్ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని అన్నారు. సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం ప్రభుత్వ జాప్యం నిరసిస్తూ ఏఐటీసీ అనుబంధంగా ఉన్న విద్యుత్ కార్మిక సంఘాల పోరాటానికి సన్నద్ధమయ్యారని అన్నారు. ఆ క్రమంలో ఈ నెల 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన తెలియజేసి అప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకపోతే 21వ తేదీన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు చలో విద్యుత్ సౌద కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా వివరించారు. విద్యుత్ సంస్థలలో అనేక సంవత్సరాలుగా చాలా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. అనేక అంశాలలో ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ యాజమాన్యం ఇంతవరకు ఏ పాపాన నెరవేర్చిన సందర్భం లేదు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో అనేక సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తూ సరి అయిన సమస్య పట్ల సరి అయిన స్పందన లేకుండా ఎవరికి తోచింది వారే చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో విద్యుత్ ఉద్యోగులు చాలా నష్టపోతూ ఉన్నారు. సంవత్సరాల కొద్దీ వాళ్ళ సమస్యల పరిష్కారం జరగడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎటువంటి సమస్యను కూడా పరిష్కరించిన పాపన పోవడం లేదు. అయితే మేమేం చెప్తున్నామంటే విద్యుత్ రంగంలో అనేక సంఘాలు ఉండబట్టి ఎవరు ప్రాతినిధ్యం వహించినా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏ పాపన చేయలేదు. కాబట్టి
విద్యుత్ రంగంలో ప్రధానమైన డిమాండ్గా మేము ఎలక్షన్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ నిర్వహిస్తే వన్ యూనియన్ వన్ ఇండస్ట్రీ అనే విధానం ఉండాలి. అప్పుడే ఆ యూనియన్ ఆ ఎంప్లాయీస్ యొక్క సమస్యలను పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. ఒకే యూనియన్ ఉండాలి, ఆ యూనియన్ ద్వారానే సమస్యలను పరిష్కరించాలనేది ప్రధానమైన డిమాండ్గా చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పం ప్రభుత్వ హాస్పిటల్లో డిజిటల్ నేర్పు కేంద్ర ప్రారంభం. కుప్పంలో ప్రయోగాత్మకంగా డిఐఎన్సి నిర్వహిస్తున్నామన్న ప్రభుత్వం. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ. ఒడిశా, బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లను విజయవాడ రైల్వే స్టేషన్ స్వాధీనం చేసుకున్నామన్న ఈగల్ టీం. ఏపీ ఛాంబర్ బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి. పారిశ్రామికవేత్తలకు అండగా ప్రభుత్వం ఉంటుందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.